సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇద్దరు భయపడుతున్నారన్నారు. పార్టీ పేరు మార్చుకుంటే తాను అధికారంలోకి వస్తానని కేసీఆర్, బీఆర్ఎస్ ను బొందపెడతా అంటే తానే సీఎంగా కొనసాగుతానని రేవంత్ రెడ్డి అనుకోవడం భ్రమ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వం మాత్రమే. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, వాస్తవానికి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలకు దగా చేశారు, తెలంగాణకు మోసం చేశారు. తెలంగాణని ఈరోజు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల జీవితంలో మార్పు రాలేదు, ప్రజల మీద అప్పుభారం పడింది. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ మోటార్లకు మీటర్ పెడితే మేము అడ్డుకున్నామంట, 30 కోట్లు ఆపినామంట, 12 లక్షల కోట్లు మీ యొక్క హయాంలో మేము ఇచ్చినాం. చర్చకు సిద్ధమా? నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఈ 2.5 కోట్లు, 1.5 కోట్లు మేము ఇచ్చినాం, చర్చకు సిద్ధమా? ఇద్దరితో చర్చకు సిద్ధం ఉన్నాను నేను. ఈ అబద్ధాలు మాట్లాడి మళ్ళీ తెలంగాణ సీఎం రేవంత్ పై జాగృతి అధ్యక్షురాలు కవిత